భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాక్ సీనియర్ నేత ఒకరు జాతీయ అసెంబ్లీ వేదికగా కన్నీరు పెట్టుకున్నారు. పాక్‌ను దేవుడే కాపాడాలని రోదించారు. పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు, మాజీ ఆర్మీ అధికారి మేజర్ తహీర్ ఇక్బాల్ ఆవేదన తాలూకా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మనమందరం బలహీనులం, పాపులం, మనల్ని అల్లానే కాపాడాలి అంటూ ఆయన రోదించారు. ఈ ప్రసంగం పూర్వపరాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాక్ నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని అనేక మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల దాడితో భారత్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దాడిలో అమాయకులు బలైనందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది. బుధవారం రాత్రి సమయంలో మిసైల్, డ్రోన్ దాడులతో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత కన్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్ భారత్‌లోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. అయితే పాక్ చర్యలకు భారత్ ధీటుగా బదిలిచ్చింది. S-400 సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ యత్నాలను విఫలం చేసింది. అంతేకాకుండా భారత సాయుధ దళాలు పాక్‌లోని పలు ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేశాయి. ప్రస్తుతం సరిహద్దు వెంబడి ఉన్న కుప్వారా, బారాముల్లా, రజౌరీల్లో పాక్ ఆర్టిలరీ దాడులకు పాల్పడుతోంది.